హాయ్ అండి. ప్రాణం పుసుకున్న ఒక చిన్నారి తనని సృష్టించిన భగవంతుని ఇలా అడిగిందంట. అందరూ అనుకుంటున్నారు, నేడో రేపో నువ్వు నన్ను భూమి మీదికి పంపిస్తున్నావంట. మరి అక్కడ అంత చిన్నదాన్ని, అసహాయురాలైన నన్ను అక్కడికి నేను ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అని అడిగిందంట భగవంతుని. అప్పుడు ఆ భగవంతుడు, అమ్మా నువ్వు బాధపడకు, నీకోసం ఒక దేవత అక్కడ ఎదురు చూస్తూ ఉంది. నువ్వు ఎప్పుడు వస్తావా అని తను 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది. నీ ముసిముసి నవ్వులు ఎప్పుడు చూడాలా అని తన చేతుల నిండా సంతోషాన్ని, మనసు నిండా ఆనందాన్ని ఎప్పుడు నీకు పంచాలా అని ఒక దేవత ఎదురు చూస్తుంది. నువ్వు దిగులు చెందకు అని భగవంతుడు ఆ దేవతకు చెప్పాడంట. అంటే ఆ చిన్నారి తల్లికి. అప్పుడు ఆ చిన్నారి తల్లి అన్నదంట, తండ్రి తండ్రి, మరి ఒకవేళ నేను ఆ దేవత దగ్గరికి వెళితే మరి నిన్ను పూజించడం ఎలా, నీతో మాట్లాడడం ఎలా కుదురుతుంది అని మళ్ళీ ఆ చిన్నారి, ఆ పసికందు, నేడో రేపో భూమిపైకి రాబోతున్న ఆ పసికందు మళ్ళీ ఆ భగవంతుని క్వశ్చన్ అడిగిందంటండి. అప్పుడు మళ్ళీ చిరునవ్వుతో భగవంతుడు, తల్లి నువ్వేం సందేహింపకు, నన్ను నువ్వు ఎలా చేరుకోవాలో, నన్ను నువ్వు ఏ విధంగా మొక్కాలో అన్నీ దగ్గరుండి నీకు ప్రతీది నేర్పిస్తుంది. అందుకని నువ్వేం దిగులు చెందకు, సంతోషంగా ఉండు తల్లి అని భగవంతుడు చెప్పాడంట. అయితే సరే, ఖచ్చితంగా నిన్ను చేరుకోవడానికి, నీతో మాట్లాడడానికి అవకాశం ఉంటుందా అని చిన్నారి తల్లి అంటే, ఖచ్చితంగా ఉంటుంది తల్లి. ఆ దేవత నీకు అన్ని విధాలుగా తానే ఉండి భగవంతుని ఏ విధంగా చేరుకోవాలో కూడా తానే నేర్పిస్తుంది, నువ్వు దిగులు చెందకు అని మళ్ళీ భగవంతుడు ఆ చిన్నారికి సూచించాడంటండి. అప్పుడు ఆ చిన్నారి చాలా సంతోషంగా నవ్వుతూ, అవునా, సరే సరే, అట్లయితే నేను హ్యాపీగా వెళ్తానులే భూమిపైకి అని ఆ చిన్నారి తల్లి మళ్ళీ చెప్తే, ఇక సంతోషంగా ఉన్న సమయంలో ఆ చిన్నారి మరి ఆమె పేరు ఏం పేరు అని అడిగిందంటండి. అప్పుడు భగవంతుడు, ఆమెనే దేవత, ఆమె పేరు దేవత, నీకు జన్మనిచ్చిన తల్లి, ఆమెనే కాపాడుతుంది అని ఆ భగవంతుడు సమాధానం చెప్పాడంట. ఇక మనం విషయానికి వస్తే ఏమిటంటే, ఒక చిన్నారి తల్లికే జన్మనిచ్చిన ఆ తల్లి మరి ఈ ప్రపంచానికి, ఈ భూమండలం మొత్తం ఆ తల్లి జన్మనిస్తుంది. భూదేవి ఆమెనే. మరి ఆ తల్లికి మనం ఏం చేస్తున్నాం? ఆ తల్లి ఎందుకు విలయతాండం చేస్తుంది? ఆ తల్లి సృష్టించిన ఈ ఆవేదనకు కారణం ఎవరు? ఎవ్వరు బలైపోతున్నారు? ఒక చిన్నారి తల్లి ముందే సూచించింది, యద్భవం సద్భవతి. జరగబోయే సూచనలను ఆ తల్లి డైరెక్ట్గా భూమిపైకి వచ్చి చెప్పకుండా ఒక చిన్నారి రూపంలో, ఒక కవితా రూపంలో వివరించింది. అయినా మనం దాన్ని పసిగట్టలేకపోతున్నాం. మనం చేసే అకృతాలు, అన్యాయాలకు కారణం కాదా? ఒక్కసారి మీరే ఆలోచించండి. ప్రకృతిని రక్షిస్తే ఆ ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. ప్రకృతిని రక్షించకుండా విచ్చలవిడిగా మనకు డబ్బే సర్వస్వం అన్నట్టు డబ్బుకు ఆశపడి ఉన్న స్థలాన్ని విచ్చలవిడిగా చెట్లు పెంచకుండా పర్యావరణ రహితంగా మార్చుతున్న మనకు ప్రకృతి బుద్ధి చెప్పిందనే అనాలా? లేక మనం దైవంగా పూజిస్తున్న మన సనాతన ధర్మంలో గర్భంతో ఉన్న ఏనుగును చంపి ఏనుగు దంతాలను వాడుకోవడం ఎంత రాక్షసతత్వానికి నిదర్శనం? దాని ప్రతిఫలంగానే అమ్మ మనకు ఈ విధంగా ప్రళయ సృష్టించిందని చెప్పుకోవచ్చు. న్యూటన్ 3వ గమనం, చర్యకు ప్రతిచర్య. ఇది అక్షర సత్యం చేసింది ఆ జగజ్జనని. కాదని చెప్పడానికి ఆధారాలు లేవు, అవునని చెప్పడానికి ఆధారాలు లేవు. ఎందుకంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నాం, మనకున్న లక్ష్యం, మానవాళికి మనం ఏం అందిస్తున్నాం, ముందు తరాల వారికి మన ప్రకృతిని ఏ విధంగా వాళ్ళకు పరిచయం చేస్తున్నాం అనే జ్ఞానం లేకుండా అజ్ఞానానికి లోనై
అహంకారాలకు నిలువెత్తు నిదర్శనంగా ఈరోజు కేరళ ప్రళయ తాండం సృష్టించింది వైనాడు అనడానికి ఇది మూల కారణంగా చెప్పుకోవచ్చు. సృష్టికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఏదో ఒకరోజు శిక్ష అనుభవించక తప్పదు అని ఆ భగవంతుడు పరోక్షకంగా మనకు నిరూపిస్తున్నాడు. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే కొందరు వ్యక్తులు రాక్షసతత్వంగా ప్రవర్తించిన కారణంగా మంచివారు కూడా, చిన్నారు తల్లులు కూడా బలైపోతున్నారు. భగవంతుడు ఏదైనా ఆపద వస్తుందన్నా, ఆపద వచ్చిందన్నా స్వయంగా వచ్చి రక్షించడు. ఏదో ఒక రూపంలో రక్షించడానికి ప్రయత్నం చేస్తాడు. గాడిగిల్ రూపంలో చేశాడు, చిన్నారి తల్లి కవిత రూపంలో చేశాడు. కానీ మనం ప్రకృతి నుంచి వచ్చే విలయతాండనాన్ని ఎంత పసిగట్టినా తగు చర్యలు వెంటనే తీసుకోలేము. ఏ క్షణాన ఏమైతుందో తెలియదు. మరి అలాంటి వరదేవతను ప్రకృతి ఒడిలో ఆనందంగా సంతోషంగా జీవించాలనుకున్న చిన్నారులు మంచివారు అందరూ బలైపోతున్నారు. ఒక్క చెడువారి దుర్మార్గానికి ఎంతోమంది మంచివారు బలైపోతున్నారు. మన భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోలుస్తాం. అంత గొప్ప మహోన్నతమైన అధికారాన్ని ఇచ్చిన మన ఐరావతంపై గర్భవతిగా ఉన్న వేణుగుపై చంపి వేటాడి చంపి దంతాలు స్వీకరించడం ఎంత మూర్ఖత్వం! అది ఒకటేనా? ఎన్నో అరాచకాలు మన సనాతన ధర్మంలోని వ్యక్తులపైన, గొప్ప గొప్ప కవులపైన ఎన్నో అరాచకాలు జరిపిన ప్రదేశం కొన్ని ప్రదేశాలలో. మరి అన్నిటికీ ఒకటేసారి సమాధానం చెప్తారా? చెప్పరు. ఇలాంటి పరిస్థితులే మనం అర్థం చేసుకోవాలి. అవును, అక్కడ జరిగినట్టే ఇంకెక్కడ జరగదా అంటే జరగవచ్చు. మనం ఏమీ చెప్పలేం. ఆ సృష్టి స్థితి లయ కారణి ప్రకృతి మాతకు కోపం వస్తే ఏ ప్రాణి అయినా ఆమె ముందు తల వంచాల్సిందే.